Matthew 18 and verse 1. The disciples came to Jesus saying, "Who is the greatest in the kingdom of heaven?" ఆ కాలమున శిష్యులు యేసునద్దకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడుగ్గా మత్తయి 18:1. This seems to have been an issue with them many times. అనేక సార్లు వాళ్ళకి ఇది ఒక సమస్యగా మారింది. It's an issue with many Christian leaders. Who is greater, you or me? అనేక మంది క్రైస్తవ నాయకుల మధ్య కూడా ఇది ఒక సమస్యగా ఉంటుంది. ఎవరు గొప్పవాళ్ళు, నువ్వా నేనా? You know, a lot of people who say they've come to serve the meek and lowly Jesus, who washed the disciples' feet, when they come into Christian ministry, they're always thinking, who is senior? సాత్వికుడైన దీనుడైన యేసుక్రీస్తు ప్రభుని సేవించడానికి వచ్చిన వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల యొక్క పాదాలు కూడా కడిగారు. ఆయన్ని సేవించడానికి వచ్చిన వాళ్ళు ఎప్పుడేమనుకుంటారంటే, ఇప్పుడు మనలో ఎవరు సీనియర్గా ఉన్నారా అనుకుంటారు. You or me? And there's a great lust for seniority. నువ్వా నేనా? కాబట్టి ఈ సీనియారిటీ గురించి గొప్ప మోహాన్ని వాళ్ళు కలిగి ఉంటారు. So even at the Last Supper, they were discussing, who is the greatest? ప్రభు యొక్క చివరి రాత్రి భోజనంలో కూడా వాళ్ళు ఈ విధంగా వాదన పెట్టుకుంటూ ఉంటున్నారు, మనలో ఎవరు గొప్పవాళ్ళు. And here also, who is the greatest? ఇక్కడ కూడా వచ్చి అడుగుతున్నారు, ఎవరు గొప్పవాళ్ళు అని. James and John wanted to sit at the right hand and the left hand of Jesus, greatest in heaven. యాకోబు యోహాన్లు ఏమనుకున్నారంటే, పరలోక రాజ్యంలో ఒకరు యేసుకు కుడివైపు మరొకరు ఎడమ వైపు కూర్చోవాలి, గొప్పగా ఉండాలని అనుకున్నారు. Now that sounds like a good thing. I don't want to be great on earth, but I want to be great in heaven. అది వినటానికి మంచిగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఈ భూమి మీద నేను గొప్పవాడిగా ఉండాలనుకోవట్లేదు, కానీ పరలోక రాజ్యంలో నేను గొప్పవాడిగా ఉండాలనుకుంటున్నాను. But even that is wrong, అది కూడా తప్పే, because they were seeking honor. ఎందుకంటే వాళ్ళు ఘనతను కోరుకుంటున్నారు. Wherever you seek honor, whether you seek honor on this earth or honor in heaven, నీవు ఘనతను ఎక్కడ కోరుకున్నా తప్పే, ఈ భూమి మీద అయినా పరలోక రాజ్యంలో అయినా. it's wrong. And James and John's mother came to Jesus and said, "Put my sons on either side of you in the coming kingdom." This honor seeking. యాకోబు యోహాన్ల యొక్క తల్లి వచ్చి, పరలోక రాజ్యంలో నా కుమారులు ఒకరు కుడివైపు ఒకరు నీకు ఎడమ వైపు కూర్చోబెట్టుకోమని ఆమె చెప్పింది. రాబో రాజ్యంలో Like the kings of the Gentiles. వీళ్ళు ఘనతను కోరుకుంటున్నారు, అన్యుల్లో రాజుల వలె. I'm sorry to say that I have seen it in every single denomination, in every single church, in the purest church and the most corrupt church. నేను దీన్ని చెప్పడానికి విచారిస్తున్నాను. ప్రతి డినామినేషన్లో కూడా నేను చూశాను. అది ఏ సంఘమైనా, అది పవిత్రంగా ఉన్న సంఘమైనా పవిత్రంగా లేని సంఘమైనా, ఎక్కడైనా దీన్ని నేను చూశాను. This desire for position and power by the leaders, నాయకులు స్థానం కోసం ఘనత కోసం చూడటం, to be recognized as a leader among others. వేరే వాళ్ళలో నాయకునిగా గుర్తించబడాలనే కోరిక. This is 180 degrees the opposite, the exact opposite of the Spirit of Christ. ఇది క్రీస్తు యొక్క ఆత్మకి 180 డిగ్రీలు వ్యతిరేకం. And so Jesus takes the most unlikely person on earth to be the greatest, and he called a little child to himself. I don't know how old that child was. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే, ఒక చిన్న బిడ్డను తీసుకొని, ఆ చిన్న బిడ్డ యొక్క వయసు ఎంత నాకు తెలియదు, ఏ చిన్న బిడ్డ అయినా ఈ భూమి మీద గొప్పవాడు అనిపించుకోవటానికి అయోగ్యుడిగా ఉంటాడు. And he set this child, must be a very, very little child, బహుశా ఆ బిడ్డ ఎంత చిన్న బిడ్డ అయి ఉండొచ్చు. and set the child before them and said, "Listen, fellas, forget about being the greatest. If you want to even enter the kingdom of heaven, you got to be converted from your way of thinking and become like children, like this little child." ఆ చిన్న బిడ్డను తీసుకుని వాళ్ళతో చెప్తున్నారు, మీరు వినండి, పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండటం కాదు, కనీసం మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలన్నా మీరు మార్పు నొంది, మీ ఆలోచన విధానం మార్పు చెంది ఈ పసిబిడ్డ వలె ఉండాలి. Now, he's not talking about being great. He started with entering. ఇక్కడ పరలోక రాజ్యంలో గొప్పగా ఉండటం గురించి ప్రభు చెప్పటం లేదు, కానీ అసలు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి ఆయన చెప్తున్నారు. To enter the kingdom, you must change your entire way of thinking. That's the meaning of converted. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటేనే మీ ఆలోచన విధానం అంతా మారాలి, అదే మార్పు చెందటం అంటే. Your whole mind, thought process must change. Your value system మీ ఆలోచన విధానం అంతా మారాలి, మీ విలువలన్నీ మారాలి. must change completely till you become like little children. మీరు చిన్న బిడ్డ వలె మార్పు చెందే వరకు కూడా ఇవన్నీ మారాలి. Where little children, I mean, they may fight for toys and all, but they're not seeking for honor in this world.
చిన్న బిడ్డలు మనం చూసినట్లయితే వాళ్ళేదో బొమ్మల కోసం కొట్టుకోవచ్చు కానీ ఈ భూమి మీద ఘనత కోసం వాళ్ళేమీ పోరాడరు. They're not seeking to be great people in the church. సంఘంలో నేను గొప్పవాడిని అనిపించుకోవాలని వాళ్ళేం చూడరు. And isn't it wonderful? Have you ever seen little child wanting to be an elder in a church or wanting to be a leader in a church? No, a little 1-2-year-old or a little child lying in a cradle, he doesn't want to be a leader anywhere. ఒక 2 సంవత్సరాల బిడ్డ కానీ లేకపోతే ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కానీ నేను సంఘంలో నాయకుడిగా ఉండాలి, సంఘ పెద్దగా ఉండాలి అని వాళ్ళు ఎప్పుడు అనుకోరు. He says that's the spirit that's going to take you into God's kingdom. అలాంటి ఆత్మే నిన్ను పరలోక రాజ్యంలోనికి ప్రవేశించేటట్లు చేస్తుంది. And then, after entering the kingdom, that's stage 1, పరలోక రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత అంటే మొదటి దశ అయిపోయిన తర్వాత verse 3, then if you want to be the greatest in the kingdom, then you got to keep humbling yourself like this child. 3వ వచనము. ఆ తర్వాత పరలోక రాజ్యంలో గొప్పవాడిగా ఉండాలి అంటే ఈ చిన్న బిడ్డ వలె నిన్ను తగ్గించుకోవాలి. I mean, you get converted and become like this child first. And, that's helpless dependence on the parents, to come to a life of helpless dependence upon God. That's how you enter the kingdom. That's what faith means. పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మొట్టమొదట చిన్న బిడ్డ వలె మార్పు చెందాలి. ఒక చిన్న బిడ్డ తల్లిదండ్రుల మీద నిస్సహాయునిగా ఏ విధంగా ఆధారపడతాడో నీవు కూడా దేవుని మీద నిస్సహాయునిగా ఆ విధంగా ఆధారపడాలి. అదే విశ్వాసం అంటే. And then you keep humbling yourself, and gradually you become the greatest in God's kingdom. ఆ తర్వాత నిన్ను తగ్గించుకుంటూ నువ్వు వెళ్తున్నట్లయితే దేవుని యొక్క రాజ్యంలో నీవు గొప్పవాడిగా ఉంటావు. So it's by humility. Like I've often said, there's 3 secrets of the Christian life are humility, second, humility, third, humility. కాబట్టి ఇక్కడ దీనత్వమే ప్రధానమైనది. నేను తరచుగా చెప్తూ ఉంటాను, క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే మొదటిది దీనత్వము, రెండోది దీనత్వము, మూడోది కూడా దీనత్వమే. That's it. So that is the way. And I have preached this for years. అంతే. అనేక సంవత్సరాల నుండి నేను దీన్ని బోధిస్తూ ఉన్నాను. But I find even those who have heard me preach this for 20-30 years, they're still seeking to be great in the church. నేను చెప్పేది 20 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల నుండి వింటున్న వాళ్ళు కూడా ఇంకా సంఘంలో గొప్పవాళ్ళుగా ఉండాలని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. అది నేను చూశాను. Jesus once told a parable about a couple of chapters after this, where Peter once, when the rich young ruler went away saying, I can't give up all that I have to follow you, at the end of Matthew 19. కొన్ని అధ్యాయాల తర్వాత మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కథ చెప్పారు. అక్కడ పేతురు అడుగుతున్నాడు, ఒక ధనవంతుడైన అధికారి ప్రభు దగ్గరికి వచ్చి వెళ్తున్నప్పుడు 19వ అధ్యాయం చివరిలో ఉంటుంది. Peter went up to Jesus and said, hey Lord, this guy was not willing to give up everything he had to follow you, but we gave up everything to follow you. What are we going to get? పేతురు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తున్నాడు, సమస్తమును అమ్మి బేదలకు ఇవ్వమని ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. మరి మేమైతే సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాము, మాకేమి లభిస్తుందని అడిగాడు. And the Lord said, okay, I'll tell you what you're going to get. అప్పుడు ప్రభు చెప్పారు, మీరేమి పొందుతారో నేను చెప్తాను. Yeah, you will get, if you've given up houses and lands, the Lord will give you back houses and lands. And ఒకవేళ మీరు నా నిమిత్తము ఇల్లు పొలాలు విడిచిపెట్టినట్లయితే నేను మరలా మీకు ఇల్లు పొలాలు ఇస్తాను. along with persecutions here on this earth and also eternal life. ఈ భూమి మీద మీకు కలిగే శ్రమలతో పాటు నేను అవి కూడా తిరిగి ఇస్తాను మరియు నిత్యత్వాన్ని మీకు ఇస్తాను. Matthew 19:29. And then he said, I'll tell you a parable. మత్తయి 19:29. ఆ తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్పారు. This business of wanting to get a highest reward and be greatest in the kingdom and all that. He tells the story of the laborers. ఆ తర్వాత ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఈ పరలోక రాజ్యంలో గొప్పగా ఉండటం గురించి, దాని గురించి ఒక ఉపమానం చెప్పారు. అదేంటంటే పనివారు పనికి వెళ్ళటం గురించి. And the people who came last, we'll come to that in a little while, were first. కొంత సమయం తర్వాత దీన్ని కూడా మనం చూస్తాము. అయితే ఎవరైతే చివరిగా వచ్చారో వాళ్ళకి మొదట ప్రతిఫలం ఇవ్వబడింది. And so that's the thing which Jesus was constantly emphasizing in all here also. యేసుక్రీస్తు ప్రభువారు దీన్నే పదే పదే నొక్కి చెప్తూ ఉన్నారు. ఇక్కడ కూడా అదే చెప్పారు. It's not the people you think are right in front who are going to be greatest in God's kingdom. ఏదో నీకు ముందు కనపడే వాళ్ళే దేవుని యొక్క రాజ్యంలో గొప్పగా ఉంటారని అనుకోవద్దు. It's the one who is humble, the one who is really willing to take the low place. ఎవరైతే దీనులుగా ఉండి
చివరి స్థానాన్ని కోరుకుంటారో, doesn't want his name or fame. A child is not trying to get his name in the newspaper. ఎవరైతే పేరు ప్రతిష్టల కోసం ప్రాకులాడరో, ఒక చిన్న బిడ్డ ఎప్పుడు తన పేరు వార్తాపత్రికలో రావాలని కోరుకోడు. A child is not trying to get himself a little baby. He's not bothered whether people photograph him or not. ఒక పసిబిడ్డ తనని ఫోటో తీసుకుంటున్నారా లేదా అని పట్టించుకోడు. He's not trying to get into every photograph. He's not trying to be somebody great. ప్రతి ఫోటోలో నేను ఉండాలి, నేనేదో గొప్పవాడిని అవ్వాలి అని ఆ పసిబిడ్డ ఏం కోరుకోడు. He just, a little child, I often meditate on a little 1-month-old child in a cradle. ఉయ్యాల్లో ఉండే ఒక నెల పసిపిల్లల గురించి నేను అనేకసార్లు ధ్యానించాను. I say, what type of thoughts are going through this child's mind? ఈ చిన్న బిడ్డ మనసులో నుండి ఎలాంటి తలంపులు వెళ్తూ ఉంటాయి? He's not thinking what a great smart guy I am, or how handsome I am, or నేను ఎంత గొప్పవాడిని, నేను ఎంత అందంగా ఉన్నాను, how much people admire me, or how many people are photographing me. నన్ను ఎంతమంది అభినందిస్తున్నారు, ఎంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. There's not a single thought like that in the mind of that 1-month-old child. ఒక నెల వయసున్న పసిబిడ్డలో ఒక్క తలంపు కూడా ఇలాంటిది ఉండదు. If you pinch it today and go away, tomorrow when you come, he'll smile at you. He doesn't even remember that you pinched him yesterday. నీవు ఆ పసిబిడ్డని ఈరోజు గిచ్చి రేపు వచ్చినట్లయితే నిన్ను చూసి నవ్వుతూ ఉంటాడు. నిన్ను నువ్వు గిచ్చావని ఆ పసిబిడ్డ ఏమి గుర్తుపెట్టుకోడు. What a wonderful thing it is to be like a little child in total humility, no grudges. ఒక చిన్న బిడ్డ వలె ఉండటం ఎంత అద్భుతమో కదా. ఎటువంటి పగ పెట్టుకోవటం ఉండదు, దీనత్వంతో ఉండటం ఎప్పుడు. No complaints, no memory of some evil that you did to it yesterday. ఎటువంటి సనుగులు ఫిర్యాదులు లేకుండా, నిన్న నువ్వేదో అన్యాయం చేసావని గుర్తుపెట్టుకోకుండా. That is true humility. అదే నిజమైన దీనత్వం. And such a person is the greatest in God's kingdom. అలాంటి వ్యక్తి దేవుని యొక్క రాజ్యంలో గొప్పవాడిగా ఉంటాడు.